కిస్మత్ భయ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ కిస్మత్ మూవీ అనేది మనకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఓటీటీలోకి వచ్చింది కాబట్టి రీసెంట్గా. సో మూవీని చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా అనిపించింది ఈ మూవీ అంటే ఈజ్ జస్ట్ ఓకే భయ్య. నాకైతే ఇది అంతలా నాకు ఎక్కలేదు మైండ్లకు. కానీ మూవీ అనేది కొంచెం కామెడీ వేలో ఉంటుంది అన్నట్టు తెలియడంతో నేను మూవీ స్టార్ట్ చేశాను. కానీ నాకు కామెడీ మన అభినవ్ గారిది అయితే కొంచెం వర్కౌట్ అయింది. మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా నేను అంటలేను, అందరిది బాగానే ఉంది పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్. కానీ కొంచెం అతని క్యారెక్టర్ నాకు ఎక్కింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు. అయితే జాబ్ లెస్ భయ్య, అంటే జాబులు ఉంటాయి. సో అలాంటి వ్యక్తులకు డబ్బు అవసరం కోసం వీళ్ళు ఏం చేస్తారు అనేది స్టోరీ. సో వీళ్ళు డబ్బు కోసం అనేది ఏం చేస్తారు అనేది మీరు మూవీ విషయంగా తెలుసుకోండి. అండ్ మూవీలో నాకు ప్లస్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే కామెడీ భయ్య అంతలా అని కామెడీ కాదు, ఇది జస్ట్ ఒక నార్మల్ కామెడీ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీకి కంటెంట్ ఉందా, ఫ్యామిలీతో చూడరాదా అని అంటే సెకండ్ హాఫ్లో కొంచెము అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అది తప్పిస్తే మూవీ అంతా నార్మల్ అని ఉంటుంది. అండ్ బీజిఎమ్స్ అంతలా మూవీకి తగ్గట్టే అనిపించినాయి, కానీ అంతలా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తాను. అండ్ వారం ఏదైనా మంచి మూవీ ఓటీటీ ఫిలిం చూద్దాం అనుకుంటే ఈ మూవీని ఒక జస్ట్ వాచ్ అని చెప్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ మూవీలో లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే అవసరం లేదు భయ. మూవీలో లవ్ స్టోరీ కూడా కొంచెము హీరో హీరోయిన్ కలవడం కూడా అంతలా అనిపించలేదు. మూవీ అనేది కొంచెం వేరేలా ఉంటుంది భయ. ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి తొందరగా సొల్యూషన్ దొరికిపోతుంది అన్నట్టు మనకు మూవీలో చూపెడతారు. సో అదొక్కటి కొంచెము అంత సీరియస్నెస్ లేకుండా తీశారు అన్నట్టు అనిపించింది మూవీ అనేది. సో ఆ వేళ మాట్లాడుకుంటే నాకు అంతలా కొంచెం అది మైనస్ థింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. సో అది తప్పిస్తే మూవీ అంతా ఓకే అనిపించింది. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఈ సీన్స్ అయితే చాలా నడుస్తుంది. అంటే నేను చెప్పిన ఈ సీన్స్. కిస్మత్ మూవీ అనేది ఎంతమంది థియేటర్లో చూసిన వాళ్ళు ఉన్నారు, అండ్ మూవీని వాచ్ చేసిన వాళ్ళు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదు కింద కామెంట్ చేయండి. అండ్ నేను మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మన అందరి క్యారెక్టర్స్ ఓకే. మహేష్ గారిది అండ్ అజయ్ జోష్ గారిది, శ్రీనివాస్ గారిది, అభినవ్ గారిది, అందరు క్యారెక్టర్స్ ఓకే అనిపించింది. అండ్ మెయిన్గా నాకు మన గంగవ్వ అండ్ చమక్ చంద్ర వీళ్ళ క్యారెక్టర్స్ కొంచెం మంచి అనిపించినాయి. సో మీరు మూవీ చూస్తే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదన్నమాట ఓవరాల్గా మన కిస్మత్ మూవీ రివ్యూ. సో ఎవరికైనా కామెడీ ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మూవీని ఒకసారి రికమెండ్ చేస్తాను. ఒక వన్ టైం వాచ్డ్ ఫిలిం అని చెప్తాను. సో అందరూ చూడాల్సిన ఫిలిం అనేది నేను చెప్పాను, కానీ కామెడీ అంతా కూడా వర్కౌట్ అవుతుందో కాదనేది కూడా నేను చెప్పలేను. సో మూవీని ఒకసారి ట్రై చేస్తే మీకు ఇంట్రెస్ట్ అవ్వచ్చు. మెయిన్గా నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది భయ్య, సెకండ్ హాఫ్ అంతలా అనిపించలేదు. సో అది చూసుకుంటే ఓకే మూవీ. అండ్ ఓవరాల్గా ఈ వీడియో మీ అందరు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది కిస్మత్ మూవీ రివ్యూ భయ్య. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోలో కలుసుకుందాం. అంతకు సెలవు, బాబాయ్, టాటా గైస్.